వయసుకు మించిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న చిన్నారులు స్లేట్ మై స్కూల్లో విశేష ప్రదర్శన. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్లేట్ మై స్కూల్లో 1వ తరగతి విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చిన్న వయసులోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై లోతైన అవగాహనను ప్రదర్శిస్తూ వేదాలు, ఉపవేదాల ప్రాముఖ్యతను అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మణ వేదం వంటి ప్రధాన వేదాల గురించి మాత్రమే కాకుండా వాటి ఉద్భవం, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయన్న విషయాలను కూడా సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అంతేకాకుండా ఆయుర్వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం, గంధర్వ వేదం వంటి ఉపవేదాల ప్రాముఖ్యతను కూడా స్పష్టంగా తెలిపారు. చిన్నారులు చేసిన ఈ ప్రదర్శనలో వారి మాట తీరు, ఆత్మవిశ్వాసం, విషయ పరిజ్ఞానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వయసుకు మించిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వారందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంలో పాఠశాల యాజమాన్యం తీసుకున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఇలాంటి విశేష ప్రతిభ కనబరచడం గర్వకారణంగా మారింది. వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు పవిత్రమైన జ్ఞాన గ్రంథాలు. వేదాలు ప్రాచీన భారతదేశంలో సుమారు క్రీస్తు పూర్వం 1500 నుండి 500 మధ్య కాలంలో ఇండో ఆర్యన్ సంస్కృతి నుండి ఉద్భవించాయి. విద్యన ధాతు నుండి పుట్టిన వేదంకి జ్ఞానం అనే అర్థం. వేదం తీవ్ర జ్ఞానంతో దర్శించిన దివ్య జ్ఞానం. సృష్టికర్త అయిన బ్రహ్మ 4 ముఖాల నుండి వేదాలు జన్మించాయని వేదవాసుడు వాటిని 4 రకాలుగా విభజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శ్వాసిత, స్వచ్ఛార, సమహార, హైందవ ధర్మం. వీటిని మానవ నిర్మితంగానే గురుమూర్త నేర్చుకునే కాబట్టి శాస్త్రులను కూడా అని అంటారు. My name is Anitsha. ఋగ్వేదం ఇది అన్నిటికంటే పురాతనమైనది. ఇందులో దేవుడు స్తుతించే 1000కి పైన మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో మంత్రాలను రుక్కులు పిలవడం వల్ల వాటి పేరు ఋగ్వేదం అని పేరు వచ్చింది. ఇందులో 21 శాఖలుండగా కేవలం 2 శాఖలే మిలుగున్నాయి. మంత్రాలను తయారిందుగాన మరియు యోస పద్ధతులు, వ్యాపార ధర్మాలు, విమల తయారీ, మోడల్ చేసే పద్ధతి అనుకుంటా దూరవాణి మొదలవు అధ్యాత్మ శాస్త్రం గానం కూడా ఋగ్వేదంలో కలదు. పేరు నికేతన్. ఋగ్వేదం మమదార్యః. ఓం భూం భువస్సః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీని భావం ఏమిటంటే సూర్య భగవాన్ నుండి ప్రకాశాన్ని జ్ఞానిస్తూ మా బుద్ధిని ప్రేరేపించమని క్రోయే మంత్రం. థ్యాంక్ యూ. కాళ్ళు పట్టుకోదంటారు కదా. నా పేరు నిర్వహించే పద్ధతిలో నిర్వహించే మంత్రాలను ఇది వివరిస్తుంది. ఇందులో శుద్ధ యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే 2 భాగాలున్నాయి. ఈ వేదంలో సృష్టి రహస్యం, బ్రహ్మ సిద్ధాంతం, అంతరిక్ష శాస్త్రం, గణిత శాస్త్రం కూడా గణిత శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం కూడా దానిలో యజుర్వేదం మమదార్యః. ఓం హ్రీం శాంతిరంతరిక్షం శాంతిః, పృథ్వీ శాంతిరాపః శాంతిరోషం దయం శాంతిః. దీని భావం
గానం చేయవచ్చు. అందుకే దీన్ని గానవేదం అని కూడా అంటారు. 1000 శాఖలు కలిగిన సామవేదంలో ఋడుస్వసాటు ఒకే ఒక శాఖం లభిస్తుంది. ఈ ఋగ్వేదం మంత్రాన్ని గానం చేసే పని తెలియజేస్తుంది. ఆ పేరు లోకసాగు ఆయాహి వితయే గుణాను అభ్యదాతయే నివోత కస్తి బహిషితే. దీని భావం ఏమిటంటే ఇంట్లో శాంతి సౌభాగ్యం కోసం ఈ వేద మంత్రాన్ని పఠిస్తారు. నమస్కారం, నా పేరు ఓమిక. అధర్ణ వేదం చతుర్వేదాల్లో చివరిది మరియు ప్రత్యేకమైనది. దేవోపాసనం, సృష్టి రహస్యం, బ్రహ్మ విద్య, దేవోపాసన, నియమాలు, ఇష్టాలు, బ్రహ్మచర్యం మొదలైన శాస్త్రాలు దీనిలో కలవు. 9 శాఖలు వేదంలో ఒక్క శాఖ మాత్రమే ఉంది. నా పేరు ఋషి. అగమ్య వేదమందార్యాః ఓం శనో దేవీరభిష్ట యః వో భగవంతు పితేః శమ్యో రభిశ్రవంతు నః. దీని భావం ఏమిటంటే శని వాకు పఠించే శక్తివంతమైన వేదమంత్రం. పేరు కుందనవల్లి. నేను చెప్పబోతుంది ఉపవేదాలు మొత్తం 4. ఇవి 4 వేదాలకు అనుబంధంగా ఉంటూ దైనందిన జీవితానికి అవసరమైన వైద్యం, యుద్ధ విద్య, సంగీతం మరియు శిల్పకళ వంటి శాస్త్రానుసారం ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, స్థాపత్య వేదం లేదా శిల్పవేదం. ఓకేనా? ఫస్ట్ ఇలా పెట్టి కూర్చో. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం, నా పేరు ఆరాధ్య. ఆయుర్వేదం ఇది ఆరోగ్యానికి మరియు జీర్ణాభినయానికి సంబంధించిన శాస్త్రం. ఇది ఋగ్వేదానికి చెందిన ఉపవేదంలో పరిగణించబడుతుంది. వాత, పిత్త, కఫాన్ని భూదోష సమస్యలపై ఆధారపడి జీర్ణశైలి, ఆహారం, యోగం మరియు సహజ నియంత్రణకి పనిచేస్తుంది. నమస్కారం, నా పేరు ప్రియాంశి. సమదౌర్య సమ అగ్నిచ సమధాతు వాళ క్రియాము ప్రసన్న ఆస్యంద్య విచాపిదేయతే. దీని భావం ఏమిటంటే త్రిదోషములు అగ్గి, సప్త ధాతువులు, ఫలక్రియలు సమతుల్యంగా ఉండి ఆత్మ, ఇంద్రియాలు మరియు మనసు ప్రసన్నంగా ఉన్న స్థితిని ఆరోగ్యం అని పిలుస్తారు. నమస్కారం, నా పేరు సహషిత. ధనుర్వేదం అనేది ఒక ప్రాచీన భారతీయ విను విద్య మరియు యుద్ధ కళల శాస్త్రం. ఇది యజుర్వేద యొక్క ఉపవేదంగా పరిగణించబడుతుంది. విషమిత్తు లేదా భృగు వంటి విషయాలచే రచించబడినట్లు భావించేది ఈ విద్య. వేదం గ్రంథం ధనుశైశ్వన్ శ్రీమన్నానంద ప్రకాశకం సర్వశక్తి వినశనం అందేహం తం ధనుర్ధరం. దీని భావం ఏమిటంటే శిలత్తులని నాశనం చేసేవాళ్ళ అధనంగా రిపులేషన్కి వందనం.
వేదశాస్త్రం. ఇది అథర్వ వేదానికి చెందిన ఉపవేదం. ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఇల్లు, దేవాలయాలు మరియు నగర నిర్మాణాన్ని వివరిస్తుంది. నమస్కారం, నా పేరు నిధిమ. స్థాపత్యంలో కర్మ స్థాపత్యం, దేవాల రూప నిర్మాణం, శిల్పశాస్త్రం, ప్రకృతితం, దేవుల రూపాలని నిర్మించడాన్ని శిల్పశాస్త్రం అంటారు. నా పేరు అక్షరశ్రీ. గంధర్వ వేదం అనేది భారతీయ సంప్రదాయ సంగీతం, నృత్యం మరియు కళలకి సంబంధించిన ప్రాచీన వేద విజ్ఞాన శాస్త్రం. ఇది సామవేద యొక్క ఉపవేదం. ఇది ప్రకృతి లయకు సంగీత రూపం. శబ్దాలు, రావాలు మరియు లయలు ద్వారా శరీరం, మనసు, పర్యావరణంలోని సమతుల్యతను, ప్రశాంతతను తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. నమస్కారం, నా పేరు ధన్సిక. గంధర్వ వేదం గీతం, మాన్యం, ప్రధానృత్యం, త్రయం సంగీతం ఉచ్యతే. దీని భావం ఏమిటంటే గానం, వాద్యం మరియు నృత్యం, ఈ మూడిటి కలికనే సంగీతం అంటారు.